మెగా 157 టైటిల్ గ్లిమ్స్ లాంచ్ అయితే జరిగింది. టైటిల్ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. చాలా బాగుంది. టైటిల్ మెగాస్టార్ గారి టైటిలే పెట్టడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. అసలు ఫ్యాన్స్ అనేది తెలుసుకుందాం ఎలా అనిపించింది ఆ టైటిల్ అనేది. హాయ్ అండి, నమస్తే. నా పేరు గోల్డ్ రెడ్డి అండి, గోల్డ్ స్టార్. ఆల్రెడీ నేను గాడ్ ఫాదర్ సినిమాలో చేశాను. మన చిరంజీవి గారి దాంట్లోనే గోల్డ్ శాస్త్రి వైజాగ్ ఎమ్మెల్యే, అలాగే రామ్ చరణ్ గారితో వినవిధంలో చేశాను. ఇప్పుడు ఈ గ్లిమ్స్ వస్తే ఇంతవరకు వచ్చిన 155 మూవీస్లో ఏ సినిమాలో కూడా అసలు ఆ సీన్లు వాడలేదండి. ఆ సిగరెట్ సీన్ అయితేనే, ఆ కళ్ళలో పెట్టి ఆ చూసే సీన్ అయితేనే, ఆ నడక సీన్ అయితేనే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మైండ్ బ్లోయింగ్. అసలు అనిల్ రావుపూడి అన్న అసలు నీకు ఎలా థాట్స్ వస్తున్నాయి నీకు ఇంత తక్కువ టైంలో? అంటే కేవలం ఒక 6 నెలలలో ఒక మెగాస్టార్తో సినిమా తీసేస్తున్నావు నువ్వు. ఏంటి విడుదల చేసేస్తున్నావు, డేట్ కూడా చూసావు ఏంటి? ఎప్పుడో అనుకునే సినిమాని ఎప్పుడో క్రితం సంవత్సరం 2024, 2023 వస్తున్న సినిమాలు ఇంకా రాలేదు ఆయనకి. నువ్వు అప్పుడే సినిమాలు తీసేస్తావు, రిలీజ్ చేసేస్తాం, డేట్ ఇచ్చేస్తాం, అప్పుడే గ్లిమ్స్ వదిలేస్తాం హాల్లో. అబ్బబ్బబ్బా అది నీకే తట్టిందన్న. నిజంగా చెప్తాను, ఏ డైరెక్టర్కి తట్టలేదు. ఈ డైరెక్టర్ చేస్తున్నారు కాదంటలేదు, కానీ ఇంత స్పీడ్గా, ఇంత కామెడీగా, ఇంత పాటలో, ఇంత యాక్షన్ తీసే సినిమా అయితే అనిల్ రావుపూడి అన్న నువ్వు ఒక్కడివన్నా. సూపర్ మెగాస్టార్, ఫుల్ మాస్ క్యారెక్టర్లో గరానా మొగుడు, గ్యాంగ్ లీడర్. అబ్బబ్బబ్బబ్బా నిజంగా అంటే ఆయన తలుచుకుంటున్నారు, కానీ అది వేరు ఇది వేరు. మ్యూజిక్ అయితే అదిరిపోయింది. నువ్వు చెప్పే ఒక మాట చెప్పే ఇప్పుడు విన్నా నేను, అది మనసు తట్టింది. ఏంటంటే చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ బతికాను, కానీ ఇప్పుడు ఆయన పక్కన ఆయన డైరెక్షన్ చేస్తుంటే నాకే అసలు నేనేనా అని అన్నారు మీరు. అది అన్న, అది రావాలి, ఆ పేరు రావాలి పైకి. అలాగే సూపర్ అన్న సినిమా. ఆల్రెడీ సంక్రాంతికి 75% హిట్ అయిపోయింది. మిగతా ఎన్నో సినిమాలు వస్తున్నాయి, పేర్లు పక్కనట్టండి. అడుగుతుంటే ఎవరైనా సినిమా హిట్ అవుద్దా అంటే చెప్పలేమంటున్నారు, కానీ ఈ సినిమా ఆల్రెడీ 75% హిట్ అయిపోయిందన్న. నిజంగా సూపర్ అన్న. జై మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, మీ గోల్డ్ స్టార్. సూపర్. ముందుగా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. సూపర్ 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 సూపర్. అన్నయ్య రౌడీలు, గరానమూడు, గ్యాంగ్ లెవెల్లో ఉంటుంది సినిమా. సూపర్ 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 సూపర్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. జై చిరంజీవ. టీజర్ సూపర్ డూపర్ హిట్, సినిమా బ్లాక్ బస్టర్. గ్లిమ్స్ చాలా బాగుంది, చూడడం బాగుంది, మ్యూజిక్ బాగుంది, బీమ్స్ బాగా అందించాడు. మనకు సంక్రాంతికి వస్తున్న టైప్లోనే బీజం అయినా విజువల్ అయినా బాగుంది. ఇందులో ఒక సస్పెన్స్ ఉంది, వెంకటేష్ ఉంటాడంట, అదొకటి పూర్తిగా చెప్పలేదు. అది కెమెరానా లేకపోతే ఫుల్ లెంత్ ఉంటుందా, ఒక హాఫ్ ఉంటుందా నేను చెప్పలే, కానీ వెంకటేష్ అయితే ఉంటాడని చెప్పారు. బాగుంది, మ్యూజిక్ అయితే హైలైట్. సూపర్ ఉంది సార్. మెగాస్టార్ గారు టైటిల్ చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారికి, చిరంజీవి గారికి ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారి సంక్రాంతికి ఈ సినిమాతో బద్దలు కొట్టబోతున్నాం. జై హింద్. టైటిల్ బాగుంది. ఆయన పేరులోంచి ఒరిజినల్ పేరు శివశంకర వరప్రసాద్ అండ్ సంక్రాంతికి వస్తున్నాము, డిఫరెంట్గా ఉంది. సో చిరంజీవి గారిని గరానా మొగుడు దగ్గర నుంచి, రిక్షా ఓడి దగ్గర నుంచి, ఆయన స్టైల్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన క్రేజ్ కానీ ఈ మధ్యకాలంలో కొన్ని మిస్ అయ్యాం. సో అవన్నీ కలిపి ఈ సినిమాలో సంక్రాంతికి చూస్తున్నాం అనమాట. సో ఆ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికీ కూడా చాలామంది గ్రాఫిక్స్తో చూపిస్తారు. సో ఒరిజినల్ 99% ఒరిజినల్ ఫ్రేమ్లో చిరంజీవి గారు అంత గ్లామర్గా ఉన్నారంటే, ఇంకా స్క్రీన్ సినిమాలో వెంకటేష్ గారు వస్తున్నారు. సో కొన్ని గెస్ట్ రోల్స్ రివీల్ చేశారు. అండ్ బీమ్స్ ఇరక్కొట్టేసాడు, అసలు మామూలుగా లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పాత సినిమాల్లో కొన్ని లైన్లు తీసుకొని అన్ని దాచారంట. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఓవరాల్గా గ్లిమ్స్ అయితే మాత్రం చిన్న సెకండ్, అంటే మనం చూసినంత వరకు ఒక 4-5 సార్లు 5 సార్లు 10 సార్లు చూస్తారు, అసలు మామూలుగా లేదు చూసినంత వరకు. సో ఓవరాల్గా హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. సో మంచి గిఫ్ట్ ఇచ్చారు మాకు ఈ రోజున, హ్యాపీ. ముందుగా మెగాస్టార్ గారిని చూస్తుంటే మేము చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంటే మళ్ళీ గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక రౌడీ అల్లుడు, ఒక గరానం కూడా, ఒక గ్యాంగ్ లీడర్ ఎలా స్టైల్ చూస్తామో చిరంజీవి గారిని మళ్ళీ ఒక యాంగిల్లో చూస్తున్నాం. ఆ టీజర్ మాత్రం అదరగొట్టిందో. మెగాస్టార్ తర్వాతనే ఇవ్వాలన్నా ఒక డ్యాన్స్ కానీ, ఒక స్టైల్స్ కానీ, ఆ టీజర్ సిగరెట్ తాగడం స్టైల్ కానీ, ఇట్లా తీసి పడేయడం స్టైల్ కానీ, అంటే ఆ స్టైల్స్ మాత్రం చిరంజీవికి మళ్ళీ మేము ఒక డ్యాన్స్ కోసం మళ్ళీ వేచి చూస్తున్నాం. అలాంటి డ్యాన్స్ ఇలా ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకోటి అనిల్ గారు, డైరెక్టర్ గారు, ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మంచి ఒక బర్త్డే రోజు ఒక ఫ్యాన్స్కి అందరికీ ఒక పెద్ద బిర్యానీ అని చెప్పొచ్చు, అలాంటి బిర్యానీ అనుకోవచ్చు. సినిమా మాత్రం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఈ టీజర్ మాత్రం ఇలా ఇచ్చిండో. సంక్రాంతికి వస్తుండో కాసుకొని చూసుకొని, అక్కడ కూర్చున్న ఆ ఇంద్రుడు, ఇక్కడ కూర్చుంది మెగాస్టార్ చిరంజీవి గారే. ఆ స్థానం చిరంజీవే, ఎవరు సాధించారు. అలా సాధించాలంటే మళ్ళీ
మళ్ళీ పెట్టి పుట్టాల చిరంజీవి లేక మెగాస్టార్ రావాలంటే వాళ్ళు రారు కూడా, రాలేరు. జై మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, జై చిరంజీవ. హాయ్ అన్న, అందరికీ నమస్తే. అన్నయ్య ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్యను ట్రెజర్ చూస్తుంటే మరి అన్నయ్య 70 కాదు, అన్నయ్య 25 లెక్క ఉన్నాడు. అన్నయ్య ఆ స్టీల్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఈ సెలబ్రేషన్ జరగడం, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ అన్నయ్య పోస్టర్ లుకింగ్ చూస్తుంటే చాలా బాగుంది. అన్నయ్యకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అన్నయ్య ఆర్టీసీ క్రాస్ రోడ్, కొన్నిదల యువసేన. జై చిరంజీవి అన్న. ఇది నా భూతోన్న భవిష్యత్తు. ఇప్పుడు రౌడీ అల్లుడు, గణనామాడు, ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు అవన్నీ మొత్తం మళ్ళా మనం రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అనిల్ రావుపూడి గారికి చాలా మేము రుణపడి ఉంటాము, మెగా ఫ్యాన్స్ అందరము. ముందుగా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడు ఇట్లనే ఆరోగ్యాలతో 100 ఏళ్ళు బర్దిల్లాలని మేము కొన్నిదల ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ నుంచి కొడుతున్నాము. జై చిరంజీవి, జై జై చిరంజీవి. మన థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడి అన్నకి. అన్నయ్య నేను చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నామో మేము. అప్పుడు గరణమోహన్, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ మూవీలో ఎలా ఉన్నాడు అన్నయ్య, దానికి రెత్తింపు ఉంది. అన్నయ్య చూస్తుంటే అసలు యూత్ అయిపోయింది. అన్నయ్య 70 కాదు అన్నయ్య 25 ఇంకా మేము అనుకుంటున్నాం. బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి చూస్తుంటే. అన్నయ్యని చూస్తుంటే ఆ స్క్రీన్లో ఆ గన్స్ ఏంది, ఆ సిగరెట్ ఏంది, అసలు సూపర్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇంకో విషయం ఏంటంటే మా మెగా ప్రొడ్యూసర్ మా సుష్మితమ్మ గారికి కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ 1000 కోట్లు సాధిస్తుందని మేము ఆశిస్తున్నాం. జై మెగాస్టార్. అనిల్ రావుపూడి గారు ఫస్ట్ ఆయన ఏమనుకున్నాడంటే కళ్ళ నిజం చెందుతున్నాడు. మెగాస్టార్ అభిమానం ఉండి ఈరోజు మెగాస్టార్తో మంచి సినిమా చేయడం అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మన శంకర్ గారి టైటిల్ కూడా చాలా బాగుంది. ఆయన ఇంట్రడక్షన్ చాలా బాగుంది. చిరంజీవి గారిని చూపించే విధానం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి గారి వయసు అనేది తెలియకుండా పోయింది. చాలా బాగా చేశారు సినిమా. బీజిఎమ్స్ అదిరిపించారు. మ్యూజిక్ భీమ్ గారు చాలా బాగా చేశారు. ఈ ఆడియన్స్కి అందరికి నచ్చుతుంది. ఈ యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా డిఫరెంట్గా ఆయన కన్నా లాస్ట్ ఫైనల్గా చిరంజీవి గారు అంటే వేరే అభిమానంతో ఆయన సినిమా గ్యాంగ్ లీడరే కానీ గరణమగుడి అన్ని సినిమాలతో పోల్చుకొని ఆయన ఈరోజు అనిల్ రావుపూడి గారు సరికొత్తగా ప్లాన్ చేసుకున్నారు. అనుకున్న విధంగానే ముందుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇవాళ చాలా బెటర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మెగాస్టార్ బర్త్డే రావడంతో చాలా సెలబ్రేషన్ అంతా ఇక్కడే ఉంది, పండగ అంతా ఇక్కడే నెలకొంది. చాలా బాగుంది. పెద్ద సారు మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. గురుగారికి నమస్కారం. చాలా బాగుంది సినిమా. టైటిల్ కానీ గ్లింప్స్ కానీ శివశంకర్ ప్రసాద్ పండగకు వస్తున్నాం టైటిల్ అదిరిపోయిందండి. మా మెగా అభిమానులందరికీ, అలాగే మొత్తం అనిల్ రావుపూడి గారికి, సాహు గారికి, సుష్మితా మేడంకి అందరికీ పేరు టైటిల్ ఎక్సలెంట్గా ఉందండి. నేను డెహ్రాడూన్ కూడా వెళ్ళొచ్చాను. సార్ 20 సంవత్సరాల కుర్రలో ఉన్నాడండి, మామూలుగా లేడు. అసలు ఎక్సలెంట్గా ఉంది సినిమా. పండగకి సీట్లో ఏఎల్ఎస్ డ్యాన్స్ చేసే విధంగా ఉంటుందండి. జై మెగాస్టార్, జై రామ్ చరణ్, జై పవన్ కళ్యాణ్. సార్ నమస్తే అండి. నా పేరు జగదీష్ గంబలి, మాది వైజాగ్ అండి. డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ ప్రెసిడెంట్ అండి నేను. దేశవ్యాప్తంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో ఫస్ట్ బర్త్డే చేసింది మేమేనండి. సో ఆగస్టు 15 చాలా గ్రాండ్గా చేసాం. ఈరోజు అనిల్ రావుపూడి గారు మరియు చిరంజీవి గారి కాంబినేషన్ వచ్చిన 1 మినిట్ క్లిప్పింగ్ అదిరిపోయింది. అంటే కేవలం 1 మినిట్కే క్లిప్పింగ్ ఎంత బాగుంటుందంటే సినిమా ఆద్యంతం ఎలా ఉంటుందో మీరే మీ ఊహకే వదిలేస్తున్నామండి. మరొక 5 మంత్స్ ఉంది సంక్రాంతి. ఈలోగా సంక్రాంతి పండగ అంటే ఏంటో, సెలబ్రేషన్ ఏంటో అనిల్ రావుపూడి గారు చూపించారు. అలాగే సుస్మితా మేడం గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే చిరంజీవి గారిని గ్యాంగ్ లీడర్ అండ్ రౌడీ అల్లుడు ఈ స్టైల్లో, గరణమోడి ఈ స్టైల్లో మళ్ళీ అదే మాస్ లెవెల్లో చూపించారు. మరొకసారి సుస్మితా మేడం థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుందండి. ఆయన స్టైలు, సిగరెట్ స్టైలు వెరైటీగా ఉంది. ఇంకా గుర్రం మీద దిగి రావటం, ఆయన స్టైలే వేరు. చిరంజీవి గారి ఈవేళ 22వ తారీఖు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ముందుగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ టైటిల్ లాంచ్ అనేది మనకంతా పండగ వాతావరణంలో మీరే చూస్తూ ఉన్నారు. అంచనాలకు మించి జనాలు ఆయన అనిల్ రావుపూడి గారిని ఆయన చూపించిన విధానం కానీ, ఆయన్ని ఒక సీన్లో మామూలుగా చివరిలో గుర్ర కింద వచ్చేది మరి కొండ వీడి దొంగల చిరంజీవి చూసేట్లా ఉంది. చాలా కాలం మంది చిరంజీవి గారికి ఉన్నది. ఆయన భీమ్స్ మ్యూజిక్ గురించి మనకు అందరికీ తెలిసిందే. మొత్తానికి ర్యాంప్ అంతే. సంక్రాంతికి శేఖర్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు కాంబినేషన్ కూడా ఉంటుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది? అవును సార్, ఉండబోతుందంట అని చెప్పారు. అనిల్ రావుపూడి గారు చెప్పారు ఈరోజు మీటిలో. త్వరలో వెంకటేష్ కాంబినేషన్తో కూడా మంచి కథ తీస్తామని చెప్పారు. ఇంకా భీమ్స్ మ్యూజిక్ చాలా బాగుంది. టైటిల్ లాంచ్ కూడా బాగుంది. మాస్టర్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. ఈరోజు మా అందరికీ కూడా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిన అనిల్ రావుపూడి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిరంజీవి గారిని ఏ విధంగా చూపెట్టారంటే 70 సంవత్సరాల్లోని వ్యక్తి కాదు, కనీసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మాత్రమే ఉన్న వ్యక్తిలాగా చూపెట్టారు. చాలా బాగా ఉన్నది. అందులో గుర్రం షాట్ ఒకటి ఉంటుంది, చాలా బాగా చేశారు. అలాంటి సినిమా వచ్చి 1000 కోట్లు సంపాదిస్తుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా నిన్న వశిష్ఠ గారు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు, అది కూడా చాలా చక్కగా వచ్చింది. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ఏదైతే ముందు నెగిటివ్ మాటలు వచ్చాయో దాన్ని
రూపుదిద్ది మళ్ళా వశిష్ఠ గారి నుంచి దాన్ని 100% కరెక్ట్ చేసుకొని విఎఫ్ఎక్స్ రిలీజ్ చేస్తారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి. అన్ని సినిమాలు కలబొస్తే ఎంత ఉంటుందో ఒక్క మన శివశంకర్ వరప్రసాద్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ షాట్లోనే తెలిసిపోయింది. సినిమాకి ప్రేక్షకులు ఇంటర్వెల్ బాల్ తెల్లి పండగ అంతా కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. జై చిరంజీవ, హ్యాపీ బర్త్డే అండి. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. సినీ సామ్రాజ్యానికి ఒక్కడే మెగాస్టార్ కుటుంబం. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నాడు ఎవడైనా మెగాస్టార్ ఫోటో పెట్టుకొని రావచ్చు, సక్సెస్ అవ్వచ్చు. అలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక రవితేజ, ఒక నాని, ఒక శ్రీకాంత్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మెగాస్టార్ అంటే ఒక మనిషి కాదు, ఆయన ఒక పవర్, ఆయన ఒక ఉద్యమం. తమ్ముడు మూవీ వస్తుంది, తమ్ముడు పవర్ స్టార్ మూవీ వస్తుంది, ఓజీ దాన్ని మించి ఉంటుంది గ్యాంగ్స్టర్ లా ఇలా ఈ మూవీ. విన్నారు కదా, ఫ్యాన్స్ రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఓన్లీ టైటిల్ గ్లిమ్స్కి ఇలా ఉంటే ఇక ట్రేజర్కి ట్రైలర్కి అయితే ఊహించలేకపోతున్నాం. ఈసారి సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారిదే అనిపిస్తుంది. కెమెరామ్యాన్ కిషోర్తో ఆదిత్య, TV5.